దేవుని మిడ్లారా, సువర్ణం కొలిమిలోనికి వెళ్ళినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మారుతుంది. ఈ కొలిమి అనేది కష్టాలకు, శ్రమలకు, ఇబ్బందులకు గుర్తుగా ఉంది. ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ శ్రమలు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు ఆయన. ఎందుకు ఆయన మనల్ని పుటమి వేస్తాడంటే మనల్ని ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం సహనాన్ని, ఓర్పును, నిరీక్షణ మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుని చూస్తాం. బైబిల్ గ్రంథంలో యోబు గారు ఉన్నారు. అతని జీవితంలో దేవుడు చాలా పరీక్షించాడు. ఆ పరీక్షలో యోబు ఎలా మారాడంటే శుద్ధ సువర్ణంగా మారాడు. ఆ యోబు తన ప్రార్థన జీవితాన్ని వదలలేదు, తన భక్తిని వదలలేదు, సహనాన్ని వదలలేదు, తన వాక్యపు జీవితాన్ని వదలలేదు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఆ ఇబ్బంది కొలిమిలో దేవుని మీద ఆధారపడినప్పుడు యోబు రెండంతల ఆశీర్వాదం చూశాడు. కొన్నిసార్లు ఇబ్బంది కొలిమి కూడా మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది మేలు చేస్తుంది. 119వ కీర్తనకారుడు రాస్తాడు, ఏమని రాస్తాడంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను అంటాడు. శ్రమ రాక మునుపు ఆధ్యాత్మిక జీవితంలో ఆయన తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుడు శ్రమ అనుమతించినప్పుడు ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. ఈ శ్రమలు రావటం వలన కీర్తనకారుడు దేవుని వైపు మళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ శ్రమ రావడం కూడా మంచిదే. నీకు కూడా శ్రమలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? ఇబ్బందులలో ఉన్నావా? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సువర్ణంగా మారుతావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, ఆశీర్వదించబడతావు. నిరీక్షణ కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు, ప్రార్థన జీవితాన్ని వదలకు. ప్రభువు నిన్ను దీవిస్తాడు.